హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. టుడే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం కనుక చూసుకున్నట్లయితే 15th జూన్ 2021 గురించి చూసుకుందాము. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారా అయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అనేవి ఉన్నాయి. అవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన ప్రతి విద్యార్థికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మన విద్య యాప్ కూడా ఉంది. దాని లింక్ని మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కూడా మీరు వీడియోస్ అనేవి చూసుకోవచ్చు. అలాగే మన ఛానల్ తరపున చాలా రకాల మాక్ టెస్ట్స్ కూడా మేము నిర్వహిస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి ఎంతో యూజ్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. లాస్ట్ క్లాస్లో నేను క్వశ్చన్ అడిగాను కదా, క్వశ్చన్ గురించి అయితే మనం చూసుకుందాము. మన దేశంలో కర్కాటక రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళుతుంది? మన దేశంలో కర్కాటక రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే ఫస్ట్ వన్ 5, సెకండ్ వన్ 6, థర్డ్ వన్ 7, ఫోర్త్ వన్ 8. ఆన్సర్ ఫోర్త్ వన్ 8. దేశంలో 8 రాష్ట్రాల గుండా ఈ యొక్క కర్కాటక రేఖ వెళ్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 8 రాష్ట్రాలు అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టుడే క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ G20 హెల్త్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తుంది? గ్లోబల్ G20 హెల్త్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తుంది? సో ఫస్ట్ వన్ దక్షిణాఫ్రికా, సెకండ్ వన్ ఇజ్రాయెల్, థర్డ్ వన్ భారత్, ఫోర్త్ వన్ ఇటలీ. ఫస్ట్ వన్ దక్షిణాఫ్రికా, సెకండ్ వన్ ఇజ్రాయెల్, థర్డ్ వన్ భారత్, ఫోర్త్ వన్ ఇటలీ. సో కరెక్ట్ ఆన్సర్ని మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదు అంటే రేపటి వీడియోలో నేను మీకు చెప్తాను. సో టుడే కరెంట్ అఫైర్స్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ కరోనా బాల్ కళ్యాణ్ అనే యోజనను ప్రకటించిన రాజస్థాన్ ప్రభుత్వం. కరోనా బాల్ కళ్యాణ్ అనే యోజనను ప్రకటించిన ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే రాజస్థాన్ ప్రభుత్వం అయితే ఈ యొక్క కరోనా బాల్ కళ్యాణ్ అనే యోజనను ప్రకటించింది. ఈ యొక్క కరోనా బాల్ కళ్యాణ్ యోజనను అనే కార్యక్రమంను రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు గాను రాజస్థాన్ ప్రభుత్వం ఈ కరోనా బాల్ కళ్యాణ్ అనే యోజనను ప్రకటించింది. సో ఈ యొక్క కరోనా బాల్ కళ్యాణ్ ఎందుకు ప్రారంభించారు అంటే ఈ కరోనా వల్ల కోల్పోతున్న తల్లిదండ్రులను వారి యొక్క పిల్లల కోసం ఆదుకునేందుకు గాను ఈ యొక్క రాజస్థాన్ ప్రభుత్వం కరోనా బాల్ కళ్యాణ్ అనే యోజనను ప్రకటించింది. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు వారి యొక్క పిల్లలను ఆదుకోవటానికి ఈ యొక్క కరోనా బాల్ కళ్యాణ్ అనే యోజనను ప్రకటించడం జరిగింది. దీని కింద బాధిత పిల్లలకు తొలుత ఏకమొత్తంగా 1,00,000తో పాటు 18 ఏండ్లు వచ్చే వరకు ప్రతి నెల 2,500 చెల్లిస్తారు. ఈ పథకంకి అమౌంట్ ఎంత అంటే బాధిత పిల్లలకు తొలుత అంటే ఫస్ట్ టైము మొత్తం 1,00,000 రూపాయలు ఇస్తారు. అలాగే 18 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి నెల 2,500 రూపాయలు కూడా ఆ పిల్లలకు చెల్లించడం అయితే జరుగుతుంది. అలాగే 18 ఏళ్ళు నిండిన తర్వాత వారు తమ కాళ్లపై నిలబడేంత వరకు 5 లక్షలు కూడా ఇస్తామని రాజస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తారు. అలాగే 18 ఏళ్ళు వచ్చే వరకు ప్రతి నెల 2,500 ఇస్తారు. 18 ఏళ్ళు నిండిన తర్వాత కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు 5 లక్షలు కూడా ఇస్తామని రాజస్థాన్ ప్రభుత్వం అయితే పేర్కొంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కరోనా బాల్ కళ్యాణ్ అనే యోజనను ప్రకటించింది అంటే రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రం గురించి మనం కొంచెం జీకే పాయింట్స్ తెలుసుకోవాలి అనుకుంటే రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్. రాజస్థాన్ రాష్ట్రం యొక్క రాజధాని జైపూర్. రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ అనే అతను రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజెంట్ అయితే విధులు నిర్వహిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే కల్రాజ్ మిశ్రా గారు రాజస్థాన్ రాష్ట్రం యొక్క గవర్నర్. అలాగే రాజస్థాన్లో రణతంబోర్ నేషనల్ పార్క్ ఉంది. రాజస్థాన్లో రణతంబోర్ నేషనల్ పార్క్ అనేది ఉంది. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ 2021ను గెలుచుకున్న నోవాక్ జోకోవిచ్ అనే అతను ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ 2021ను గెలుచుకోవటం అయితే జరిగింది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ 2021ను నోవాక్ జోకోవిచ్ గెలుచుకున్నాడు. నోవాక్ జోకోవిచ్ స్టెఫానోస్ సిట్సిపాస్ను ఓడించి తన కెరీర్లో 2వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఎవరెవరిని ఓడించాడు అంటే ఈ యొక్క నోవాక్ జోకోవిచ్ అనే అతను స్టెఫానోస్ అలాగే సిట్సిపాస్ను ఓడించి తన కెరీర్లో 2వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని గెలుచుకోవటం అయితే జరిగింది. నోవాక్ జోకోవిచ్ తన 19 గ్రాండ్ స్లామ్ టైటిల్తో రోజర్ ఫెదరర్ మరియు రఫెల్ నాదల్లను ఆల్ టైమ్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ జాబితాలో చేర్చాడు. ఈ నోవాక్ జోకోవిచ్ అనే అతను 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్
టైటిల్తో రోజర్ ఫెదరర్ అలాగే రఫెల్ నాదల్లను ఆల్ టైమ్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ జాబితాలో చేర్చడం అయితే జరిగింది. ఇద్దరు ఆటగాళ్ళు ఒక్కొక్కరు 20 గ్రాండ్ స్లామ్లను గెలుచుకున్నారు. కెరీర్లో గ్రాండ్ స్లామ్ను 2 సార్లు పూర్తి చేసిన ఓపెన్ ఎరాలో నోవాక్ జోకోవిచ్ కూడా మొదటి క్రీడాకారుడు అయ్యాడు. అతను ఆస్ట్రేలియన్ ఓపెన్ను 9 సార్లు, వింబుల్టన్ టైటిల్ను 5 సార్లు మరియు యుఎస్ ఓపెన్ను 3 సార్లు గెలుచుకున్నారు. ఒకసారి బాగా చూడండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ను 9 సార్లు గెలుచుకున్నారు, అలాగే వింబుల్టన్ టైటిల్ను 5 సార్లు గెలుచుకున్నారు మరియు యుఎస్ ఓపెన్ను 3 సార్లు గెలుచుకోవడం అయితే జరిగింది. ఎవరు అంటే నోవాక్ జోకోవిచ్. రాడ్ లావర్ తర్వాత 52 సంవత్సరాల్లో 4 గ్రాండ్ స్లామ్లను 2 సార్లు గెలిచిన మొదటి వ్యక్తిగా నోవాక్ జోకోవిచ్ నిలిచారు. రాడ్ లావర్ తర్వాత మొత్తం 52 సంవత్సరాల్లో 4 గ్రాండ్ స్లామ్లను 2 సార్లు గెలిచిన మొదటి వ్యక్తిగా ఈ యొక్క నోవాక్ జోకోవిచ్ నిలవడం అయితే జరిగింది. మొత్తం మీద ఈ ప్రత్యేకమైన ఘనతను సాధించిన 3వ పురుష టెన్నిస్ ఆటగాడిగా నిలిచారు. ఈయన ఈ యొక్క ఘనతను సాధించినటువంటి 3వ పురుష టెన్నిస్ ఆటగాడిగా నిలవటం అయితే జరిగింది. సో నెక్స్ట్, టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత క్రీడాకారిణి మీరాబాయ్ చాను. టోక్యో ఒలింపిక్స్కు ఎవరు అర్హత సాధించారు అంటే భారత క్రీడాకారిణి మీరాబాయ్ చాను అర్హత సాధించడం అయితే జరిగింది. వెయిట్ లిఫ్టింగ్లో 2017 ప్రపంచ ఛాంపియన్షిప్గా నిలిచిన భారతదేశ క్రీడాకారిణి వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను మహిళల 49 కిలోల విభాగంలో టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. వెయిట్ లిఫ్టింగ్లో 2017 ప్రపంచ ఛాంపియన్గా నిలిచినటువంటి భారతదేశ క్రీడాకారిణి వెయిట్ లిఫ్టర్ అయినటువంటి మీరాబాయ్ చాను మహిళల 49 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించడం అయితే జరిగింది. మీరాబాయ్ తన ప్రపంచ ర్యాంకింగ్ పాయింట్ల ఆధారంగా అర్హత సాధించినట్లు అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ఇటీవల ప్రకటించింది. మీరాబాయ్ చాను తన ప్రపంచ ర్యాంకింగ్ పాయింట్ల ఆధారంగా అర్హత సాధించినట్లు ఎవరు తెలిపారు అంటే అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ఇటీవల ప్రకటించడం అయితే జరిగింది. మహిళల 49 కిలోల విభాగంలో మణిపూర్ లిఫ్టర్కు చెందినటువంటి 26 ఏళ్ల యువతి 2వ స్థానంలో ఉంది. మహిళల 49 కేజీల విభాగంలో ఫస్ట్ ప్లేస్ ఈ మీరాబాయ్ చాను అయితే సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు అంటే మణిపూర్ లిఫ్టర్కు చెందినటువంటి 26 ఏళ్ల యువతి 2వ స్థానంలో ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్, IWF నిబంధనల ప్రకారం మహిళల సమూహంలో 7గురితో సహా 14 బరువు విభాగాల్లో మొదటి 8 లిఫ్టర్లు టోక్యో క్రీడల్లో పాల్గొనడానికి అర్హులుగా ఉంటారు. ఈ IWF నిబంధనల ప్రకారం మహిళల సమూహంలో 7గురితో సహా 14 బరువు విభాగంలో మొదటి 8 లిఫ్టర్లు టోక్యో క్రీడల్లో పాల్గొనడానికి అర్హులుగా అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్, మహావీర్ చక్ర గ్రహీత బ్రిగేడియర్ రఘుబీర్ సింగ్ కన్నుమూత. మహావీర్ చక్ర పురస్కారం గ్రహించినటువంటి బ్రిగేడియర్ రఘుబీర్ సింగ్ అనేవారు చనిపోవడం అయితే జరిగింది. 2వ ప్రపంచ యుద్ధంలో మరియు 1965 మరియు 1971లో పాకిస్తాన్ పైన జరిగిన యుద్ధాలను చూసిన వారిలో ఒకరైన మహావీర్ చక్ర గ్రహీత బ్రిగేడియర్ రఘుబీర్ సింగ్ చనిపోవడం అయితే జరిగింది. ఈయన 2వ ప్రపంచ యుద్ధంలో 1965 మరియు 1971లో పాకిస్తాన్ పైన జరిగిన యుద్ధాల్లో చూసిన వారిలో ఒకరైన మహావీర్ చక్ర గ్రహీత ఈ బ్రిగేడియర్ రఘుబీర్ సింగ్ కన్నుమూశారు. అతను 1944లో బర్మా యుద్ధంలో మరియు ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన వెంటనే ఉరి రంగంలో 1947-48 నాటి ఇండో పాక్ యుద్ధంలో పోరాడారు. ఈయన 1944 బర్మా యుద్ధంలో పోరాడారు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన వెంటనే ఉరి రంగంలో 1947-48 నాటి ఇండో పాక్ యుద్ధాల్లో పోరాడడం అయితే జరిగింది. 1954లో కొరియా యుద్ధ సమయంలో అతన్ని శాంతి పరిరక్షణ దళంలో భాగంగా న్యూట్రల్ నేషన్స్ రీప్రజెంటేటివ్ కమిషన్ ఈయన 1954లో కొరియా యుద్ధ సమయంలో అతన్ని శాంతి పరిరక్షణ దళంలో భాగంగా న్యూట్రల్ నేషన్స్ రిప్రజెంటేటివ్ కమిషన్ అంటే ఎన్ఎన్ఆర్సి ఫుల్ ఫామ్ న్యూట్రల్ నేషన్స్ రిప్రజెంటేటివ్ కమిషన్. సో ఈ యొక్క చైర్మన్గా కూడా నియమించారు. ఈ న్యూట్రల్ నేషనల్స్ రిప్రజెంటేటివ్ కమిషన్కు చైర్మన్గా కూడా ఈయన నియమించడం అయితే జరిగింది. 1958-59 ఇజ్రాయెల్ ఈజిప్ట్ యుద్ధంలో అతను ఐక్యరాజ్య సమితి అత్యవసర దళంలో భాగంగా అతను 18 ఏప్రిల్ 1943న 2వ లెఫ్టినెంట్గా సవాయిమాన్ గార్డ్స్లో నియమించబడ్డారు.
1958-59లో ఇజ్రాయెల్ ఈజిప్ట్ యుద్ధంలో అతని ఐక్యరాజ్య సమితి అత్యవసర దళంలో భాగంగా అతను 18 ఏప్రిల్ 1943న రెండవ లెఫ్టినెంట్గా సవాయిమాన్ గార్డ్స్లో నియమించబడ్డం మరియు రెండవ ప్రపంచ యుద్ధంతో సహా అనేక యుద్ధాలు చేయటం కూడా ఈయన జరిగింది. ఈ అద్భుతమైన చర్యకు గాను అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ ఈయన లెఫ్టినెంట్ కల్నల్ తర్వాత బ్రిగేడియర్గా రఘుబీర్ను సత్కరించారు. అప్పటి భారత రాష్ట్రపతి ఎవరంటే ఎస్ రాధాకృష్ణన్. ఈయన లెఫ్టినెంట్ కల్నల్ తర్వాత బ్రిగేడియర్గా రఘుబీర్ను సత్కరించడం అయితే జరిగింది. కాగా మహావీర్ చక్ర దేశంలో రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం. ఈ యొక్క మహావీర్ చక్ర అనేది దేశంలో రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం. సో మహావీర్ చక్ర గ్రహీత బ్రిగేడియర్ రఘుబీర్ సింగ్ అనే అతను చనిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రపంచ రక్తదాత దినోత్సవంగా జూన్ 14. ప్రపంచ రక్తదాత దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటాము అంటే జూన్ 14వ తేదీన జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాత దినోత్సవంగా జరుపుకుంటాము. సురక్షితమైన రక్తం మరియు రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన పెంచుతూ రక్తదాతల వారి యొక్క మద్దతును అందించే చొరవను గుర్తించి అభినందించడానికి ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ఈ రక్తదాత దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకోసం ఈ యొక్క రక్తదాత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారంటే సురక్షితమైన రక్తం మరియు రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన పెంచుతూ రక్తదాతల వారి యొక్క మద్దతును అందించే చొరవను గుర్తించి అభినందించడానికి ప్రతి సంవత్సరం జూన్ 14న రక్తదాత దినోత్సవాన్ని జరుపుకోవడం అయితే జరుగుతుంది. అంటే సురక్షితమైన రక్తం అందించడం కోసం, అలాగే రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన అంటే ప్రజల్లో ఈ యొక్క రక్తం ఇవ్వడం అలాగే తీసుకోవడం గురించిన ఆవశ్యకతలపై అవగాహన పెంచడం కోసం, అలాగే రక్తదాతల వారి యొక్క మద్దతును అభినందించడానికి కూడా ఈ యొక్క జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని జరుపుకోవటం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రపంచ రక్తదాత దినోత్సవం కోసం ప్రచార థీమ్ రక్తం ఇవ్వండి మరియు ప్రపంచాన్ని ఆరోగ్యకరమైన ప్రదేశంగా మార్చండి అనే నినాదంతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం యొక్క ప్రపంచ రక్తదాత దినోత్సవం కోసం ప్రచార థీమ్ ఏంటంటే రక్తం ఇవ్వండి మరియు ప్రపంచాన్ని ఆరోగ్యకరమైన ప్రదేశంగా మార్చండి. రక్తం ఇవ్వండి మరియు ప్రపంచాన్ని ఆరోగ్యకరమైన ప్రదేశంగా మార్చండి అనే నినాదంతో ఈ యొక్క ప్రపంచ రక్తదాత దినోత్సవంగా జూన్ 14వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ 2021 సంవత్సరంకి గాను దీని యొక్క ప్రచార థీమ్ ఏంటంటే రక్తం ఇవ్వండి మరియు ప్రపంచాన్ని ఆరోగ్యకరమైన ప్రదేశంగా మార్చండి అనే నినాదం అయితే ఈ జూన్ 14వ తేదీకి పెట్టారు ఫ్రెండ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.